అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో మేక కాళ్ళ కూర అండి. ఈ విధంగా చేయండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కొత్తగా చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఈ విధంగా చేశారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఇది రోటీ, జొన్న రొట్టె, బగారా రైసు, అలాగే రాగి సంగటి, రాగి ముద్ద దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను 1 కేజీ మేక కాళ్ళని ఇలా తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి తెప్పించానండి. తర్వాత ఇంట్లో చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత, లేదా మీకు ఇవి ఒక 6 కాళ్ళు ఉంటాయండి, 6 కాళ్ళైనా లేదా 1 కేజీ కాళ్ళండి, ఇలా మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని, చిన్నది ప్యాన్ పెట్టుకొని కొద్దిగా కొబ్బరి వేసుకోవాలండి. మీరు కొబ్బరి ఎంత తింటారో అంత వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగానే వేస్తున్నాను. ఇంట్లో కొద్దిగా వేసుకుంటేనే బాగుంటుంది, మరి ఎక్కువ కూడా అవసరం లేదండి. ఒక 2 టీ స్పూన్ల గసగసాలు వేసుకోవాలి. అలాగే ఒక 4 టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. ఇది ఫ్లేమ్ ఆన్ చేయకుండా వేసుకోండి ఇవి ముందుగానే. తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఒక 1 టీ స్పూను సాజీర వేసుకోవాలి. అలాగే కొద్దిగంత పట్టా వేసుకోవాలండి, దాల్చిన చెక్క వేసుకోవాలి. దాల్చిన చెక్క ఇంకా కొద్దిగా వేసుకున్నా కానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక 1/2 టీ స్పూను లవంగాలు వేసుకోవాలి. ఒక 3 ఇలాచి వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. 1 స్టార్ ఫ్లవర్ వేసుకోవాలండి. అలాగే కొద్దిగా జాపత్రి వేసుకోవాలి. ఒక నల్లది ఇలాచి వేసుకోవాలండి. ఒక 1 టీ స్పూను స్టోన్ ఫ్లవర్ వేసుకోవాలి. ఇవి కాశ్మీరీ రెడ్ చిల్లీ అండి, మంచి కలర్ వస్తుంది, అందుకే వేస్తున్నాను. ఇవి లేకున్నా కానీ మీరు మామూలుగా ఇంట్లో ఉన్న రెడ్ చిల్లీ కూడా ఒక 2-3 వేసుకుంటే బాగుంటుంది. వేసుకొని చక్కగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోండి, మాడిపోనివ్వకుండా లో ఫ్లేమ్లో కొద్దిగా ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని అవి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. అంతవరకు పొయ్యి పైన ఇది నేను కుక్కర్లో చూపిస్తున్నానండి. కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నానండి నేనైతే. కొద్దిగా స్టోన్ ఫ్లవర్, ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఇది కొద్దిగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ ఇలా చిన్న కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ చక్కగా వేగాలండి కొద్దిగా. ఈ ఉల్లిపాయ మరీ ఎక్కువగా వేయకండి, స్వీట్నెస్ వచ్చేస్తుంది దీనికి, కర్రీకి. తక్కువనే వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత, సగం వేగిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయే వరకు రెండును చక్కగా వేయించుకోవాలి. ఈ పచ్చివాసన పోవాలండి ఖచ్చితంగా. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇవి మేకకాళ్ళ పీసెస్ ఉన్నాయి కదండి, అవి వేసేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత అంత చక్కగా కలుపుకొని ఖచ్చితంగా 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకుంటేనే అది స్మెల్ అనేది ఉండదు. అంతవరకు ఇక్కడ ఇవి మసాలాలు చల్లారిపోయినాయండి. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇలా ముందుగా ఈ పొడిని మిక్సీ పట్టుకున్న తర్వాతనే ఒక 2 టమాటోలు కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటోలు వేయటం వల్ల గ్రేవీ చక్కగా వస్తుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసి నేనైతే డైరెక్ట్ కట్ చేసి వేస్తున్నానండి. వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మీకు కావాలంటే దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయండి. ఇవి ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి చక్కగా ఫ్రై అయిపోయినట్టు తెలుస్తుంది. కింద ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ అదంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. అలా అయితేనే ఈ కూర అనేది రుచి చాలా బాగుంటుంది, లేకపోతే ఆ స్మెల్ అనేది అలాగే ఉంటుందండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల కారం పొడి వేస్తున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి కారం పొడి వేసుకోవచ్చు. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చు అండి. నేనైతే ఒక 2 టీ స్పూన్లు వేస్తున్నాను, కావాలంటే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. కారం ఉప్పు అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. వేసుకొని అంత చక్కగా కలుపుకొని మళ్ళీ 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత
ఇప్పుడు దీంట్లో తగినన్ని నీళ్లు వేసుకోవాలండి. నీళ్ళు ఎక్కువనే పడతాయి దీంట్లో, ఎందుకంటే మనము ఎక్కువగా ఉడికించుకోవాలి కాబట్టి. నీళ్ళు కొద్దిగానే ఎక్కువగానే వేసుకోండి, మరీ తక్కువ వేసుకోవద్దు. వేసుకొని మూత పెట్టేసి 8 నుండి 10 విజిల్స్ ఉడికించుకోవాలి. అలాగైతేనే ఈ ముక్కలు అనేటివి చక్కగా ఉడుకుతాయి. ఆ కాళ్ళల్లో ఉన్న ఆ జ్యూస్ అంతా చక్కగా బయటకు వచ్చి చాలా బాగుంటాయి. మెత్తగా ఉడకాలండి. కొద్దిగా గట్టిగా ఉన్నా కానీ తినలేరు. ఇది మంచిగా ఉడికితేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా 10 విజిల్స్ ఉడికించిన తర్వాత కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి. వేడిగా అయినా కానీ చల్లగా అయినా కానీ జొన్న రొట్టెలోకి కానీ జొన్న సంకటి, రాగి ముద్ద, బగారా రైస్ దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఇంకా స్పైసీ ఎక్కువ కావాలి అంటే ఈ లాస్ట్లో ఒక 1 టీ స్పూను గరం మసాలా వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు, నాకు ఆ మసాలానే సరిపోయింది. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్